హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము 28 జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి సోషల్ స్టడీస్ అంటే టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చారు అనేది ఇక్కడ మనము తెలుసుకుందాము. ఇది కీ పేపర్ అండి, కీ విత్ ఎక్స్ప్లెనేషన్. చూద్దాము సబ్జెక్ట్ వైజ్గా ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు ఇచ్చారనేది. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. అయితే ఇది చూడండి, డేట్ ఇంకోసారి జూమ్ చేస్తున్నాను చూడండి. సోషల్ స్టడీస్ తెలుగు మీడియం 28 జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, చూద్దాము సబ్జెక్ట్ వైజ్గా ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగిందనేది. సో ఫస్ట్ వచ్చేసి మనకు సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో సైకాలజీ అనేది మనకు ఫస్ట్ ఉంటుంది. సైకాలజీ పేజ్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు అండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ అనేది ఉంటుంది. సో సైకాలజీ క్వశ్చన్ పేపర్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్రింది వాటిలో పెరుగుదల మరియు వికాసం యొక్క సరికాని సూత్రాన్ని గుర్తించండి. అంటే సరికాని సూత్రాన్ని గుర్తించండి అన్నాడు. దేనికి సంబంధించినది? వికాసానికి సంబంధించినది అయినా. సో డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది ఒక సూత్రాన్ని గుర్తించమన్నాడు, అది కూడా సరికానిది. చూద్దాము. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంది? ఒక జాతిలో వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది. పెరుగుదల మరియు వికాస వేగం ఏకరీతిగా ఉంటుంది. నెక్స్ట్, వికాసం స్థిర పాదాభి దిశలో కొనసాగుతుంది. వికాసం రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఉంటుంది. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? పెరుగుదల మరియు వికాసం వేగం ఏకరీతిగా ఉంటుంది అనేది ఇది రాంగ్ అనమాట, సరికానిది. అయితే వికాసం ఏంటిది మరి? ఒక జాతిలో వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏమన్నారు ఇక్కడ? తప్పును వెతుకుమన్నాడు అయినా. అయితే ఇది కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, వికాసం స్థిర పాదాభి దిశలో కొనసాగుతుంది, ఇది కూడా కరెక్టే. వికాసం రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఉంటుంది, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇది 3 కరెక్ట్ అయినప్పుడు ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి సరికానిది ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్రింది వాటిలో ఒక దానిని సాపేక్షంగా ఎక్కువ ఖచ్చితంగా కొలవచ్చు. దేన్ని సాపేక్షంగా ఎక్కువ ఖచ్చితంగా కొలవచ్చు? ఆప్షన్స్: వికాసం, పెరుగుదల, పరిపక్వత, ప్రేరణ. ఆన్సర్ ఏమవుతుంది? పెరుగుదల, గ్రోత్ అనేది ఎక్కువగా ఖచ్చితంగా కొలవచ్చు. గ్రోత్ను పెరుగుదలను సాపేక్షంగా ఎక్కువగా ఖచ్చితంగా కొలవచ్చు అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే మ్యాచింగ్ చేయమన్నారు అన్నమాట. వికాసం యొక్క వివిధ దశలలో సాంఘిక వికాసానికి సంబంధించిన క్రింది వాటిని జతపరచండి అన్నారు. చూడండి, ABCD 1 2 3 4 వీటిని మనము జత చేయాలి. 0 నుండి 2 సంవత్సరాలు, 2 నుంచి 6 సంవత్సరాలు, 11 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 14 సంవత్సరాలు మరియు సాంఘిక పరిపక్వతను చూపుతుంది. ముఠా వయస్సు, ఇతరులతో పంచుకోవడం ప్రారంభిస్తారు, పరిమితులకు భయపడడం మొదలవుతుంది, అపరిచితులకు భయపడడం మొదలవుతుంది. అయితే ఈ ఆప్షన్లలో నుంచి సరైన సమాధానాన్ని అంటే సరైన జతను వెతుకుమన్నారు. ఇక్కడ ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు. ఏం ఆప్షన్ ఇచ్చారు? A, B, C,
సి డి. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? థర్డ్ వన్ కరెక్ట్ అని ఇచ్చిండు అనమాట. ఏమవుతుంది? థర్డ్ వన్ ఫోర్త్. ఓకే, ఏ 4, బి ఏమవుతుంది? బి 3, సి ఏమవుతుంది? 2 అవుతుందండి, అయినా డి ఏమవుతుంది? ఐ. అయితే చూద్దాము, మ్యాచింగ్ చేద్దాం ఇవి. ఓకే, ఇవి మ్యాచింగ్ చేద్దాము, ఏది కరెక్ట్ అవుతుందో ఏది ఏమవుతుందో. అయితే ఏమన్నారు ఇక్కడ? A4 కదా, చూద్దాం. A4 తోటి మ్యాచింగ్ చేసి చూద్దాం. ఏ ఏంటిది? 0 నుండి 2 సంవత్సరాలు. 0 నుండి 2 సంవత్సరాలు దేనితో కలుస్తుంది ఇక్కడ? అపరిచితులకు భయపడటం మొదలవుతారు. అంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు అపరిచితులు, మనకు తెలియని వాళ్ళ తెలియని వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళతోటి భయపడతారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ? B3 ఏంటిది? 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు ఏంది? ఇతరులతో పంచుకోవడం ప్రారంభిస్తారు. అంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు ఇతరులను చూసి భయపడతారు, కొత్త వాళ్ళని చూస్తే. కానీ అదే 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారు? కొందరు వేరే వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంది? C2 ఏంది? 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఏంది? ముఠా వయస్సు, అయినా గ్యాంగేజ్, అందరితోటి కలిసి ఉంటారు, అయినా. సో నెక్స్ట్ 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఏంది? సాంఘిక పరిపక్వత చూపుతుంది, అయినా సోషల్ మెచ్యూరేషన్, అయినా మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడుగుతారు. సో ఇవి ఒకసారి మీరు రాసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్లో, ఇదే క్వశ్చన్లో చాలా క్వశ్చన్లు తయారు చేయడం మొదలు కావచ్చు. సో కాబట్టి ఇది మనకు చాలా పనికొస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి, పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన జ్ఞానం ద్వారా సాధారణ ప్రవర్తన, నమూనా పరంగా చలనాత్మక, సంజ్ఞానాత్మక మరియు భావావేశ కృత్యాల ప్రమాణాలను మరియు అంచనాలను అందించవచ్చు. ఏంది మరి ఆప్షన్స్? స్క్రీన్ పైన కనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం, మూర్తిమత్వ సిద్ధాంతాలు, వికాస కృత్యాలు, ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతులు. ఆన్సర్ ఏమవుతుంది? వికాస కృత్యాలు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం ఉన్నత పాఠశాల విద్యార్థులను కార్యక్రమాల నిర్వహణలో పాల్గొనేలా పాఠశాల చేయాలి. ఎందుకంటే ఇది వారిలో ఈ సానుకూల దృక్పథ వికాసానికి సహాయపడుతుంది అని క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? గుర్తింపు, న్యూనత, చొరవ, సన్నిహితం. ఆన్సర్ ఏమవుతుంది? గుర్తింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. సమర్థ్ కొత్త ప్రాథమిక పాఠశాలలో చేరాడు. ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుందని అతని తండ్రి చెప్పినప్పుడు సమర్థ్ పాఠశాల నుండి ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. సమర్థ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు. ఏ దశలో ఉన్నారు మరి? ఆప్షన్స్: అంతర్బుద్ధి దిశ, ఇంద్రియచాలక దశ, పూర్వ భావనాత్మక దశ, మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఏమవుతుంది? అంతర్బుద్ధి దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సొరంగం కూలిపోవడం వల్ల చిక్కుకున్న ప్రజలను చేరుకోవడానికి పనిచేస్తున్న ఇంజనీర్లు దీనికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, మూర్త ఆలోచన,
సమైక్య ఆలోచన. ఆన్సర్ ఏమవుతుంది? సమైక్య ఆలోచన కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 8. కృతి తల్లిదండ్రులు మొదటి నుండి కృతి కోరుకున్నవన్నీ ఎటువంటి డిమాండ్లు చేయకుండా చేస్తూ వచ్చారు. యవ్వనానికి ఎదిగిన కృతి కేవలం తనతో తానే నిమగ్నమై సమయం గడపడానికి ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిబింబించే పిల్లల పెంపక శైలి ఏంటిది? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆప్షన్స్: జోక్యరహిత, అధికారపూర్వక, అధికారయుత, అనుమతిపూర్వక. ఆన్సర్ ఏముంది? అనుమతిపూర్వక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఒక అసమర్థ అధికారి తన కింది అధికారులను దేనికి పనికిరాని వ్యక్తులుగా విమర్శించడం ఆ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ. ఏంటిది? ఆప్షన్స్: ప్రక్షేపణం, ప్రతిగమనం, తాదాత్మీకరణము, పరిహారం. ఆన్సర్ ఏమవుతుంది? ప్రక్షేపణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇవి ఉపాధ్యాయులు తగిన వివరాలతో పిల్లలు ప్రవర్తనను గురించి ఇచ్చిన వాస్తవ నివేదికలు. ఇవి అతని లేదా ఆమె ప్రవర్తనకు అర్థవంతమైన రుజువుగా ఉంటాయి. ఆప్షన్ చూడండి స్క్రీన్ పైన. నిర్ధారణ మాపనులు, మూర్తమత్వ శోధికలు, సంఘటన రచనాత్మక రికార్డులు, పరిపుచ్చలు. ఆన్సర్ ఏమవుతుంది? సంఘటన రచనాత్మక రికార్డులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. అభ్యసన ప్రక్రియలో ప్రేరకాలు, లక్ష్యాలు మరియు ఆటంకాలు ఈ దశలోకి వస్తాయి. ఏ దశలోకి వస్తాయి? చూడండి. ప్రేరకాలు చూడండి. సన్నాహక, ఫలితం, చివర, పరిపృష్ట. ఆన్సర్ ఏమవుతుంది? పరిపుష్టి. ఆన్సర్ ఏమవుతుంది? సన్నాహక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అభ్యసన ప్రక్రియలో ప్రేరకాలు, లక్ష్యాలు మరియు ఆటంకాలు సన్నాహక దశలోకి వస్తాయి అని ఆన్సర్. ప్రిపరేటరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. అభ్యాసకుడి ప్రాథమిక సామర్థ్యానికి అనుగుణంగా అభ్యసన కృత్యాలకు ప్రణాళిక చేయడానికి అభ్యాసకులకు సంబంధించిన క్రింది వాటిలో వేటిని పరిగణించాలి? సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, సాధన. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే మనకు కింద ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాము ఏ విధమైనటువంటి ఆప్షన్స్. బీసీ మాత్రమే, ఏబిసి, ఏసీ మాత్రమే, ఏబి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? ఏబి మాత్రమే అన్నాడు. ఏబి ఏంటిది ఇక్కడ? మరి ఏ మరియు బి. ఏంది? ఏ సహజ సామర్థ్యం, బి ఇంటెలిజెంట్ ప్రజ్ఞ. ఏంది? అభ్యాసకుడి ప్రాథమిక సామర్థ్యానికి అనుగుణంగా అభ్యసన కృత్యాలకు ప్రణాళిక చేయడానికి అభ్యాసకులకు సంబంధించిన వాటిలో సహజ సామర్థ్యము, ప్రజ్ఞ అనేది పరిగణించాలి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన ఉంది. టాండైక్ ప్రకారం అభ్యసనానికి సహాయం చేసేవి ఏంటిది మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. సహజాతాలు మరియు అనుభవాలు, వివేచనం మరియు ఆలోచన, సంజ్ఞానం మరియు అంతర్దృష్టి, తర్కం మరియు అవగాహన. ఆన్సర్ ఏమవుతుంది? సహజాతాలు మరియు అనుభవాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. రేష్మ 2 ఏళ్ల బాలిక. ఆమె తండ్రి ప్రతిరోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత ఆమెను రైడ్కి తీసుకెళ్లడం ప్రారంభించాడు. దానికి గాను ఆమె ఉత్సాహంగా ఉంటుంది.
కొన్ని రోజుల తర్వాత సాయంత్రం వారి ఇంటి బయటకు వాహనం శబ్దం విన్నప్పుడు ఆమె తన తలుపు దగ్గరకు పరిగెత్తడం ప్రారంభించింది. క్రమంగా ఆమె తన తండ్రి వాహనం హారన్ విన్నప్పుడు మాత్రమే పరిగెత్తడం ప్రారంభించింది. దీనికి ఒక ఉదాహరణ ఏంటిది? ఏంది ఇక్కడ? ఆప్షన్స్: ఉద్దీపన సాధారణీకరణ, ఉద్దీపన విచక్షణ, నిర్నిబంధిత ప్రతిస్పందన, పునర్బలనం. ఆన్సర్ ఏమవుతుంది? ఉద్దీపన విచక్షణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15. రాగా తన కూతురికి చపాతీలు తయారు చేయడం నేర్పించాలనుకుంది. ఆమె ఈ ప్రక్రియను పిండిని కలపడం, పిండి ముద్దలను వేయడం, చపాతీలు చుట్టడం, వాటిని పైనం మీద వేయించడం వంటి చిన్న సోపానాలుగా విభజించి చపాతీ తయారు చేయడంలో ఆమెకు సహాయపడింది. ఈ విధంగా ప్రవర్తన మరియు అభ్యసన ఆకృతీకరణ ప్రక్రియను స్కిన్నర్ ఇలా అన్నారు. ఏమన్నారు మరి స్కిన్నర్ గారు? చూద్దాము. విచక్షణ, చైనింగ్, క్యూయింగ్, బహుమతి ఇవ్వడం. ఆన్సర్ ఏమవుతుంది? చైనింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. భూమిక అనే 5 ఏళ్ల బాలిక వంటగదిలోకి వెళ్ళి తన తల్లికి నిజమైన స్టవ్తో వంట చేసి ఆట ఆడాలని ఉందని చెప్పింది. ఆమె తల్లి కావడం వల్ల కలిగే ప్రమాదాన్ని వివరించింది. భూమిక వేడి పాత్రలను తట్టుకునేంత ఎదగలేదని ఆమెకు అర్థమయ్యేలా చేసి నిజమైన స్టవ్తో ఆడుకునే ప్రణాళికను విరమించుకునేలా ఆమెను ఒప్పించింది. వైగోట్స్కీ సిద్ధాంతం ఆధారంగా దీనిని ఇలా వివరించవచ్చు. ఎలా వివరించవచ్చు? చూడండి. ఆప్షన్స్: చేయడం ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారు. వారి స్థాయికి మించిన పనులు చేయమని పిల్లలను ఎప్పుడూ బలవంతం చేయకూడదు. జ్ఞానవంతులైన ఇతరుల సహాయంతో పిల్లలు అర్థం చేసుకునేలా చేయవచ్చు. పిల్లలు ఏ కృత్యం కూడా చేయకుండా తల్లిదండ్రులు ప్రతిసారి అడ్డుకోవాలి. ఆన్సర్ ఏమవుతుంది? జ్ఞానవంతులైన ఇతరుల సహాయంతో పిల్లలు అర్థం చేసుకునేలా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి స్క్రీన్ పైన. కోవిడ్-19 కారణంగా ప్రజలు అనుభవించిన మానసిక అభద్రతా స్థితి రంగం కిందకు వస్తుంది. ఈ రంగం కిందకు వస్తుంది. ఏ రంగం కిందకు వస్తుంది? మానసిక చలనాత్మక, భావావేశ, సంజ్ఞానాత్మక, చలనాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? భావావేశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. ప్రాచి తల్లి ఒక ప్రసిద్ధ యోగా సాధకురాలు. ప్రాచి తన తల్లిని సంతోషపెట్టడానికి కొన్ని భంగిమలు చేస్తుంది. ప్రాచి ప్రేరణ ఏంటిది మరి? అసాధారణమైనది, అంతర్గతమైనది, సహజమైనది, బహిర్గతమైనది. ఆన్సర్ ఏమవుతుంది? బహిర్గతమైనది అని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. మునుపాటి అభ్యసన స్మృతులను తరువాత అభ్యసించినది అవరోధిస్తే ఏమవుతుంది? పురోగమనం అవరోధం, తిరోగమన అవరోధం, సాధారణ అవరోధం, సాధారణ అవరోధం, అసాధారణ అవరోధం, సాధారణ అవరోధం. ఆన్సర్ ఏమవుతుంది? తిరోగమన అవరోధం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన. ఒక కొత్త భావనను నేర్చుకోవడానికి విద్యార్థులు ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించాలని యోచిస్తున్న ఉపాధ్యాయుడు తీసుకురావాలనుకున్నట్టున్నది ఏంటిది? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
సానుకూల అభ్యసన బలాయింపు, పునరావృత అభ్యసన బలాయింపు, ప్రతికూల అభ్యసన బలాయింపు, వినూత్న అభ్యసన బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది? సానుకూల అభ్యసన బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిలో ఒకటి ప్రభావవంతమైన తరగతి గది నిర్వహణకు సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది చూద్దాం. విద్యార్థులందరి నుండి ఒకే విధమైన అభ్యసన వేగాన్ని ఆశించడం, టర్మ్ చివరిలో మాత్రమే పరిపుష్టిని అందించడం, అభ్యాసకులందరికీ పట్ల వ్యక్తిగత శ్రద్ధ, తరగతి గది కృత్యాలలో ఉపాధ్యాయ ఆధిపత్యం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసకులందరి పట్ల ఆసక్తిగత శ్రద్ధ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 24 ప్రకారము పిల్లల వాంగ్మూలాన్ని ఈ క్రిందన వారు నమోదు చేయాలి. ఎవరు నమోదు చేయాలి? ఆప్షన్స్: సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కాని మహిళా పోలీస్ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కాని మహిళా పోలీస్ అధికారి, సివిల్ సర్జన్ హోదా కంటే తక్కువ కాని ప్రభుత్వ మహిళా వైద్యురాలు, అసిస్టెంట్ సివిల్ సర్జన్ హోదా కంటే తక్కువ కాని ప్రభుత్వ మహిళా వైద్యురాలు. ఆన్సర్ ఏమవుతుంది? సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కాని మహిళా పోలీసు అధికారి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పోక్సో యాక్ట్ గురించి బాగా రూల్స్ కఠినంగా మారిపోయినాయండి. ఖచ్చితంగా అడుగుతున్నారు. ఓకే, రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ కింది కృత్యాలలో ఒకటి సమాజంపై అభ్యాసకుల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంది ఆప్షన్స్ మరి? అతిథి ఉపన్యాసాల కోసం పాఠశాల నిపుణులను ఆహ్వానించడం, విద్యార్థులకు సహజం మార్గదర్శక సేవలను అందించడము, సామాజిక సమస్యపై అభ్యాసకులు తమ సమాజంలో అవగాహన ప్రచారాన్ని నిర్వహించడము, స్థానిక కళా కేంద్రాలు విద్యార్థులకు తరగతి గదులు నిర్వహించడం. ఆన్సర్ ఏమవుతుంది? సామాజిక సమస్యపై అభ్యాసకులు తమ సమాజంలో అవగాహన ప్రచారాన్ని నిర్వహించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. శరణ్య తన ప్రాంతీయ భాషలో 12వ తరగతి వరకు చదువుకుంది. ఆమె వైద్య కోర్సులో చేరింది మరియు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి చాలా కష్టపడుతుంది. దీని కారణంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ఆమె తండ్రి ఆమెను పూర్వ మార్గదర్శక నిపుణుడి వద్దకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇక్కడ అవసరమైన మార్గదర్శకత్వం రకం ఏంటిది? ఆప్షన్స్ స్క్రీన్ పైన చూడండి. కెరీర్ పరమైనవి, విద్యాపరమైనవి, వృత్తిపరమైనవి, వ్యక్తిగతమైనది పర్సనల్. ఆన్సర్ ఏమవుతుంది? వ్యక్తిగతమైనది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి స్క్రీన్ పైన. బ్రూనర్ ఈ రకమైన పాఠ్య ప్రణాళిక అమరికను సమర్థించారు ఎందుకంటే ఇది విద్యార్థులు సబ్జెక్టులో సరళత నుండి అధునాతన స్థాయిలకు పురోగతి సాధించడానికి ప్రోత్సహిస్తుంది. ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. జిగ్జాగ్, రేఖీయ, సర్పిలాకార, వృత్తాకార. ఆన్సర్ ఏమవుతుంది? సర్పిలాకార అవుతుంది. స్పైరల్ అయినా స్పైరల్ ఐసా దీన్ని స్పైరల్ అంటారు. జిగ్జాగ్ అంటే ఇది, రేఖీయ అంటే లైనర్, వృత్తాకార అంటే ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వనరులు మరియు అవకాశాలను అందించడంను ఇలా పేర్కొనవచ్చు. ఆప్షన్ ఏ మరియు బి. ఈక్విటీ
ఈక్వాలిటీ, ఈక్విటీ ఈక్వాలిటీ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూడండి, ఈక్విటీ ఈక్వాలిటీ. ఈక్విటీ ఈక్వాలిటీ అంటే ఏంటి మనకు తెలియాలి. ఈక్విటీ ఈక్వాలిటీ, ఈక్విటీ అంటే క్షమతకు తగ్గట్టుగా పనిని ఇవ్వడము ఈక్విటీ అవుతుంది. ఈక్వాలిటీ అంటే ఏమవుతుంది, అందరికీ సమానంగా చూడడాన్ని ఈక్వాలిటీ అంటారు. ఓకే, సో సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు ఇక్కడ. ఓకే, సో చూద్దాము ఏమవుతుంది. ఆప్షన్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి 2 మరియు ఏబి 2 కాదు అన్నారు. ఆన్సర్ ఏమవుతుంది, ఏ మాత్రమే అన్నారు. ఏ మాత్రమే ఏంటిది మరి, క్వశ్చన్ ఏంటిది యాక్చువల్, ఏ మాత్రం అన్నాడు కదా. వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వనరులు మరియు అవకాశాలను అందించడం ఇలా పేర్కొనవచ్చు. అంటే అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా అంటే ఈక్విటీ అవుతుంది. ఈక్విటీ అంటే ఏమన్నా నేను అంటే అవసరం ఉన్నప్పుడు దీన్ని ఇవ్వడము. సో ఈక్విటీ అంటే అవసరం ఉన్నంత వరకు మనము హెల్ప్ చేస్తే ఈక్విటీ అంటారు. అందరికీ సమానంగా చూస్తే ఏమవుతుంది, ఈక్వాలిటీ అవుతుంది. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సంస్థాగత ప్రణాళికలో పరిగణించవలసిన ఈ ముఖ్యమైన అంశం పాఠశాల యొక్క భౌతిక పరిసరం క్రింది వాటిలో ఒకటి పాఠశాల యొక్క భౌతిక పరిసరంలో భాగం కాదు అన్నారు. ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పిల్లల అందుబాటులోకి వచ్చే గాలి, నీరు మరియు పదార్థాలతో కూడిన చుట్టుపక్కల పరిసరం, పాఠశాల భవనం, ఫర్నిచర్, పాఠశాల విలువలు. ఆన్సర్ ఏమవుతుంది, పాఠశాల విలువలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏమన్నారు ఇక్కడ, సో భౌతిక పరిసరంలోని భాగం కాదు అన్నారు. భౌతిక పరిసరంలోని భాగం కాదు ఏంటిది, పాఠశాల విలువలు. ఇవి అన్నీ భౌతిక పరిసర విలువలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మళ్ళీ సరైన దాన్ని ఎంచుకోమన్నారండి. కృత్యాధారిత అభ్యసనంలో అభ్యసనం ఈ విధంగా జరగవచ్చు. ఏ విధంగా జరగవచ్చు, ఒంటరిగా పిల్లవాడిచే, నెక్స్ట్ పిల్లల చిన్న సమూహం, ఉపాధ్యాయుడు మరియు మొత్తం తరగతి, ఉపాధ్యాయుడు మరియు ఆ పిల్లవాడు. ఆన్సర్ సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు. సరైన సమాధానం ఏమవుతుంది మరి, బీసీ మాత్రమే, ఏబీసీ మాత్రమే, బీడీ మాత్రమే, ఏబిసిడి ఆల్ అన్నారు. ఏబిసిడి ఆల్ ఏంది ఇక్కడ, అన్నీ అన్నమాట. కృత్యాధార అభ్యసనంలో అభ్యసనం ఈ విధంగా జరగవచ్చు. ఏ విధంగా, ఒంటరిగా పిల్లవాడిచే జరగవచ్చు, పిల్లలు చిన్న సమూహంగా జరగవచ్చు, నెక్స్ట్ ఉపాధ్యాయుడు మరియు మొత్తం తరగతి జరుగుతుంది, మరియు ఉపాధ్యాయుడు మరియు ఒక పిల్లవాడుతో అన్ని. ఆప్షన్ ఆల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వికలాంగుల హక్కుల చట్టం RPWD చట్టం 2016లోని ఈ విభాగం వికలాంగులకు ఓటు వేసే అవకాశం గురించి వ్యవహరిస్తుంది. దేని గురించి, ఏ సెక్షన్, సో సెక్షన్ 12, సెక్షన్ 10, సెక్షన్ 9, సెక్షన్ 11. ఆన్సర్ ఏమవుతుంది, సెక్షన్ 11 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం కళా విద్యను ఈ దశలో బోధించవలసి ఉంటుంది. ఏ దిశలో బోధించవలసి ఉంటుంది చూడండి. పాఠశాల విద్య యొక్క అన్ని దశలలో, సీనియర్ సెకండరీ దశలలో, ఎలిమెంటరీ దశలలో, సెకండరీ దశలలో. ఆన్సర్ ఏమవుతుంది, పాఠశాల విద్య యొక్క అన్ని దశలలో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏమన్నారు ఇక్కడ, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము కళా విద్యను ఈ దశలో బోధించవలసి ఉంటుంది. ఏ దశలో, పాఠశాల విద్య యొక్క అన్ని దశలలో బోధించవలసి ఉంటుంది. ఇదండి మన యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 30 వరకు మనకు సైకాలజీ అండి. సో ఒకవేళ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే మనము ఇప్పుడు 30 వరకు మనం వేరేది అంటే సైకాలజీ చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియో తెలుగు అండి. మన సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు తెలుగు. ఈ వీడియోలో మనము తెలుగుకి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ అండ్ తెలుగు మీడియంలోకి సంబంధించినటువంటి ఈ ఏ డేట్ అండి, 28th జూన్ 2025లో షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లో తెలుగు సబ్జెక్ట్ మనకు అడగడం జరిగింది. చూద్దాము తెలుగు సబ్జెక్ట్లోని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరియు చెప్పింది నచ్చితే లైక్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 31 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఈ కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాన్ని రాయాలి అంటున్నారు. అయితే ఇక్కడ పద్యము చూడండి. సిరిదా వచ్చిన వచ్చును సలిలీలముగా నారికేల సలిలము బంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరుణిని సుమతి అని ఇక్కడ పద్యం ఇచ్చింది. అంటే మనం చదువుకున్నప్పుడు అప్పటి పాత సిలబస్లో ఉన్నటువంటి పద్యం ఇదండి. నెక్స్ట్ చూద్దాము. మరియు ఈ పద్యం నుంచి ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారు చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కరి పదానికి అర్థం ఏంటిది? కుందేలు, ఏనుగు, కాకి, కోకిల. ఆన్సర్ ఏమవుతుంది? ఏనుగు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరి అంటే ఏనుగు. ఏ విధంగా? మన యొక్క పద్యం పరంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 32 అంటే మన యొక్క సబ్జెక్ట్లో సెకండ్ క్వశ్చన్ అన్నమాట. ఈ పద్యములో కవి ఏ విధమైన దృష్టికోణాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఏ విధమైన? ఆశావాద దృష్టి, నిరాశావాద దృష్టి, ద్వేషపూరిత దృష్టి, యథార్థ దృష్టి. ఆన్సర్ ఏమవుతుంది? యథార్థ దృష్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 33 క్వశ్చన్ నెంబర్. నీరు అనే అర్థాన్ని కలిగిన పదం ఏది? లలితము, సలలి, సలీలము, కేల. ఆన్సర్ ఏమవుతుంది? సలీలము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఈ పద్యములో కరణి అనే అర్థముతోటే ఉపయోగించిన మరో పదం ఏది? మృంగిన, సలీలము, నారికేల, బంగి. ఆన్సర్ ఏమవుతుంది? బంగి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరి అనే పదంతో ఉపయోగించే పదం ఏదంటే బంగి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 35. అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఓకే, చూద్దాం. ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాట్యకళ వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరీలో దొరికేంత రసస్వాదన లభిస్తుంది. ఒగ్గు కథ ప్రదర్శనకు ఉపయోగపడే వాయిద్యాల్లో ముఖ్యమైనది తప్పకుండా ఉండాల్సింది ఒగ్గు. పలు సన్నివేశాల్లో తాళానికి అనుగుణంగా సంఘటనలకు అనుకూలంగా వాయిస్తుంటారు. ఒగ్గుడోలు అని వాయిద్యాల్లో వాయిద్యాలకెల్లా పెద్దది, ముఖ్యమైనది డోలు. డోలు మోతతోనే కథ
మూతతోనే కథ ప్రారంభమవుతుంది. గంభీరమైన ధ్వని చేస్తూ ప్రతి సన్నివేశంలో తప్పక మోగే వాయిద్యం డోలు. కథాగమనంలో కొన్ని సన్నివేశాల్లో ఉద్రేకం కలిగించడానికి డోలుని మెల్లో వేసుకొని నృత్యం చేస్తారు. పళ్ళతో బిగించి పట్టుకొని తాండవం చేస్తారు. తాండవం చేయడం డ్యాన్స్ చేయడం. గుండ్రంగా ఆవేశంతో తిరుగుతారు. వీపుకు తరలించుకొని విన్యాసంగా వాయిస్తారు. తాళాలు అరచేతికి రెండింతలు పెద్దగా ఉండి ప్రతి రాగానికి లయని అందిస్తూ శ్రావ్యంగా మోగే వాయిద్యం. వీటికి తోడుగా చిన్న తాళాలను కూడా ఉపయోగిస్తారు. కాళ్ళకు గజ్జెలు, భుజంపై రుమాలు, చేతిలో చిన్న కర్రని కథా నడకకు ఉపయోగించుకుంటారు అనేది ఇక ఒక ప్యాసేజ్ అన్నమాట. ఈ గద్యం చదివినాం కదా, అయితే మనము ఆన్సర్ రాయాలన్నమాట. ఒగ్గు ప్రదర్శనలో అత్యంత ముఖ్యమైన వాయిద్యం ఏది? తబలా, గజ్జె, డోలు, తాళాలు. ఆన్సర్ ఏమవుతుంది? డోలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒగ్గు కళాకారులు కథానడకకు తాళాలతో పాటు ఇంకా ఏమి ఉపయోగిస్తారు మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. వేణువు, హార్మోనియం, గజ్జెలు, రుమాలు, చిన్న కర్ర, డప్పు, తంబూరా, తబలా, శంఖం, కొడవలి, కంబాలి. ఆన్సర్ ఏమవుతుంది? గజ్జెలు, రుమాలు, చిన్న కర్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. కథాగమనంలో ఉద్రేకం కలిగించడానికి ఒగ్గు కళాకారులు ఏమి చేస్తారు? డోలుని చేతిలోకి పట్టుకొని నృత్యం చేస్తారు. తాళాలు చేతిలో పట్టుకొని నృత్యం చేస్తారు. డోలుని మెల్లో వేసుకొని నృత్యం చేస్తారు. చేతిలో కర్రతో నృత్యం చేస్తారు. ఆన్సర్ ఏమవుతుంది? డోలుని మెల్లో వేసుకొని నృత్యం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒగ్గు కథ ఎలా ప్రారంభమవుతుంది మరి? ఆప్షన్స్: తాళాల మూతతో, డోలు మూతతో, డప్పు మూతతో, కర్ర నృత్యంతో. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ డోలు మూతతో. ఒగ్గు కళ ప్రారంభం అనేది డోలు మూతతో ప్రారంభమవుతుంది కథ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే అది ఏ అలంకారము? ఉపమా అలంకారం, స్వభావోక్తి అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకం అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? రూపక అలంకారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రూపకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. చతుర్మాత్ర గణాల పద్యమేది? ఆటవేలిది, తేటగీతి, సీసము, కందము. ఆన్సర్ ఏమవుతుంది? కందము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 41. సంజ్ఞావాచక పూర్వపద సమాసం ఏది? సంభావన, అవ్యయీభావ, బహువ్రీహి, ద్వంద్వం. ఆన్సర్ ఏమవుతుంది? సంభావన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. మాయవ్వ ఏ సంధి ద్వారా ఏర్పడింది? ఎడాగమ సంధి, గసడ దవాదేశ సంధి, సరళాదేశ సంధి, పంపాదేశ సంధి. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఎడాగమ సంధి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. లోపలకు రావచ్చు ఈ వాక్యం ఏ కోవలోకి వస్తుంది? ఏ కోవలోకి వస్తుంది? నిషేధార్థకం, ప్రశ్నార్థకం, అనుమతార్థకం, ఆశ్చర్యార్థకం. ఆన్సర్ ఉంది అనుమతార్థకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44. ప్రథమము
మీది పురుషులకు గసడదవలు వైకల్పికముగాను బహుళముగానగు నిత్యముగానగు అన్య విధములగాను. ఆన్సర్ ఏమవుతుంది మరి గానగు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. జోధులు అనే వికృతి పదానికి గల ప్రకృతి పదమేది? గొడుగు, మొడుగు, బొడులు, యోధులు. ఆన్సర్ ఏమవుతుంది యోధులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో కలము అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. ప్రాణము, శరీరము, జాతి, ఇల్లు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ప్రాణం కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఏంటిది కులము అనే పదానికి నానార్థం కానిది. కులము అనే పదానికి నానార్థం ఏమవుతుంది మరి ఇవి 3 కరెక్ట్ అవుతుంది. ఏంది శరీరం, జాతి, ఇల్లు అని ప్రాణం కాదనమాట. ఓకే, సో ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47 స్క్రీన్ పైన. విషపు మేతరి అంటే ఎవరు? బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, విష్ణువు. ఆన్సర్ ఏమవుతుంది శివుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన 48. ఉపేక్ష అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి. అలంకారం, ఊహ, అశ్రద్ధ మరియు కానుక. ఆన్సర్ ఏమవుతుంది అశ్రద్ధ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అశ్రద్ధ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏ బలి సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ మరి? పివి నరసింహారావు, దాశరథి రంగాచార్య, వట్టికోట అల్వారు స్వామి, దేవులపల్లి రామానుజరాజు. ఎవరు మరి దేవులపల్లి రామానుజరావు గారు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 50. డాక్టర్ ముక్కురాల రామారెడ్డి గారు ఆకాశవాణి ఢిల్లీ ద్వారా పొందిన సన్మానం ఏది? జాతీయ కవి, వరిష్టమణి, రాష్ట్ర కవీశ్వరుడు, జాతీయ కవి గుర్తింపు, రాష్ట్ర సర్వోన్నత గుర్తింపు. ఆన్సర్ ఏమవుతుంది మరి జాతీయ కవి గుర్తింపు అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 51. చిందు ఎల్లమ్మ ఏ విదేశ గడ్డపై తన తొలి ప్రదర్శన ఇచ్చింది? టోక్యో, మాస్కో, బెర్లిన్, పారిస్. ఆన్సర్ ఏమవుతుంది మాస్కో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. రంగనాథ రామాయణం గ్రంథ రచయిత ఎవరు మరి? బిరుదురాజు రామరాజు, ఆర్విఎస్ సుందరం, గోనబుద్ధారెడ్డి, కృష్ణకుమార్. ఆన్సర్ ఏమవుతుంది గోనబుద్ధారెడ్డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 53 స్క్రీన్ పైన కలుగుతుంది. కవిరత్న బిరుదు పొందిన శతకకర్త ఎవరు మరి? డాక్టర్ ఆడెపు చంద్రమౌళి, శైశప్ప కవి, మారద వెంకయ్య, రావికంటి రామయ్య గుప్తా. ఆన్సర్ ఏమవుతుంది మరి రావికంటి రామయ్య గుప్తా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రావికంటి రామయ్య గుప్తకు కవిరత్న అనే బిరుదు కలిగిన శతకర్త కవి వీరు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఏంటిది? తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారు మరి ఇక్కడ? ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతారావు, భాగ్యరెడ్డి వర్మ. ఆన్సర్ ఏమవుతుంది మరి ఆదిరాజు వీరభద్రరావుని తెలంగాణ భీష్ముడు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. గ్రాంథిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని పేర్కొన్నవారు ఎవరు మరి? WM రైబన్,
బ్లాక్, హాల్, బ్లూమ్ఫీల్డ్. ఆన్సర్ ఏమవుతుంది? బ్లూమ్ఫీల్డ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 56. చూపు మేర అంటే ఒక్క గుక్కలో విద్యార్థి ఎంత పలుకు కలిగి చూడగలుగుతాడు? ఒక్క గుక్కలో అర్థవంతంగా పలుకు కలిగి పద సముదాయం. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడు? ఒక్క చూపులో విద్యార్థి చూసి పలకగలిగే పద సముదాయం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడు అనేది చూపు మేర అని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అష్టాధ్యాయి, అష్టకం, శబ్దశాసనం, వృత్తి సూత్రం, అష్టక అనే 5 పేర్లతో పిలువబడే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్రాణిని, పతంజలి, హరిదత్తుడు, కాత్యాయనుడు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రాణిని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. పద్య పాఠాల్లో రకాలు సరైన వాణిని గుర్తించండి. కరపత్రం, గజల్, వచన కవిత, నవలిక. సరైన ఆప్షన్ని వెతుకోమన్నాడు, కరెక్ట్ చేసుకోమన్నాడు. ఏడి మాత్రమే, బీసీ మాత్రమే, ఏబి మాత్రమే, సిడి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? బీసీ మాత్రమే అవుతుంది. బీసీ ఏం మరి ఇక్కడ? బి గజల్. ఏంది? గజల్. మరియు సి ఏంది మరి ఇక్కడ? వచన కవిత. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బోధనాభ్యసన సామగ్రి ప్రయోజనాలతో సరైన వాణిని గుర్తించండి అన్నారు. ఏంటిది మరి ఇక్కడ? శిక్షణ బలాయింపుకు తోడ్పడవు, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి, బోధనోపకరణాలు ఉపాధ్యాయుడికి పూర్తి యత్నాలు, విద్యార్థులలో ఆసక్తిని ఏకాగ్రతను పెంచుతాయి. ఆప్షన్స్ బి, డి మాత్రమే అన్నారు. బి ఏంది ఇక్కడ? విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. నెక్స్ట్ డి ఏంటిది ఇక్కడ? విద్యార్థులలో ఆసక్తిని ఏకాగ్రతను పెంచుతాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్ అండి. ఏనా? తెలుగులో లాస్ట్ క్వశ్చన్. తరగతిలో బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి జరిపే మూల్యాంకనం ఏంటిది? ఏమవుతుంది మరి మూల్యాంకనము? సంగ్రహణాత్మక మూల్యాంకనము, ప్రాగృతిక మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? నిర్మాణాత్మక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరగతి గదిలో బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి పిల్లల అభ్యసనానికి మెరుగుపరచడానికి జరిపే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది అని ఇక్కడ ఆన్సర్ మనకు తెలుస్తుందండి. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో ప్లీజ్ వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా పనికి వస్తుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. నాకు సబ్స్క్రైబర్ పెరిగితే కూడా, లైక్ చేస్తే కూడా నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ తీసుకొచ్చి మీ ముందరకు పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సోషల్ స్టడీస్ టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్. ఇది కూడా ఎప్పుడు? 28th జూన్ 2025లో
కండక్ట్ చేసినటువంటిది షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ ఇది. అందులో అడిగినటువంటి సోషల్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి అనేది ఈ వీడియోలో మనము చూద్దాము. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చిందో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. మరియు ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. చలో, కనిపిస్తుందండి క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మన యొక్క సోషల్ స్టడీస్ అనేది పేపర్ 2 సోషల్ స్టడీస్ అనేది క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 150 వరకు ఉంటుంది. ఏనా? క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 150 వరకు అంటే మొత్తం 60 మార్కులు కదా. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 150 వరకు ఉంటుందండి. చూద్దాము, ఒక్కొక్క క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము, మాట్లాడదాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వాతావరణంలోని ఈ పొర అతినీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది మరియు భూమిపై ఉన్న జీవరాశిని తీవ్రమైన హానికరమైన శక్తి రూపాల నుండి రక్షిస్తుంది. ఏది మరి క్వశ్చన్? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? స్ట్రాటో ఆవరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది మరి ఇక్కడ? వాతావరణంలోని ఈ పొర, ఏ పొర? స్ట్రాటో ఆవరణం పొర. స్ట్రాటో ఆవరణం పొర అనేది అతినీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది మరియు భూమిపై ఉన్న జీవరాశిని తీవ్రమైన హానికరమైన శక్తి రూపాల నుండి రక్షిస్తుంది. అంటే స్ట్రాటో ఆవరణం మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఆప్షన్ మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటిది మరి? స్ట్రాటో ఆవరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 91, 92. క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు? ఇక్కడ 2002లో ఈ హక్కు జీవించే హక్కులో భాగమైనది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంది? ప్రాథమిక విద్యా హక్కు, పనిచేసే హక్కు, ఉన్నత విద్యా హక్కు, సంఘటన ఏర్పాటు చేసుకునే హక్కు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ మనకు? ప్రాథమిక విద్యా హక్కు. ప్రాథమిక విద్యా హక్కు అనేది ఎప్పుడు? ప్రాథమిక విద్యా హక్కు అనేది 2002లో ఈ హక్కు జీవించే హక్కులో భాగమైంది అని ప్రాథమిక విద్యా హక్కుగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఆగ్నేయం నుండి వాయువ్య దిశలోకి దాదాపు 135 కిలోమీటర్ దూరం విస్తరించి ఉన్న ప్రసిద్ధ కాశ్మీర్ లోయలో ఈ శ్రేణుల మధ్య ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మరి? ఆప్షన్స్: హిందూకుష్ పర్వత శ్రేణులు మరియు జస్కర్ శ్రేణి, కారకోరం పర్వత శ్రేణి మరియు కున్లున్ పర్వత శ్రేణి, ఫిర్ పంజాల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి, హిందూకుష్ పర్వత శ్రేణులు మరియు షామిర్ షాట్ నాట్. సో ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఫిర్ పంజాల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? భారతదేశంలో ఈ కారణం వలన నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. దేనివల్ల ఏర్పడతాయి మరి? ఆప్షన్స్ చూడండి స్క్రీన్ పైన. భూభ్రమణం వలన, భూమి మరియు సముద్రం చల్లబడటం వేడెక్కడంతో తేడాల వలన, సముద్ర ప్రవాహాల వలన మరియు వాణిజ్య పవనాల వలన. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? భూమి మరియు సముద్రం చల్లబడటం వల్ల వేడెక్కడంతో తేడాల వలన ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ భారతదేశంలో ఈ భూమి మరియు సముద్రం చల్లబడటం వేడెక్కడం తేడాల వలన ఏమవుతుంది? భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ఎక్స్ అనే దేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ 0.976 అప్పుడు ఎక్స్ అనే పదం ఈ అభివృద్ధి దేశంగా పరిగణిస్తారు. ఏ దేశంగా పరిగణిస్తారు? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ? అధిక మానవ అభివృద్ధి, అత్యధిక మానవ అభివృద్ధి, మధ్యస్థ మానవ అభివృద్ధి, అల్ప మానవ అభివృద్ధి. ఆన్సర్ ఏమవుతుంది? అత్యధిక మానవ అభివృద్ధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 96 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒకే కాలంలో ఒకే పొలములో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఇలా అంటారు. ఏమంటారు మరి? ఒకే కాలంలో ఒకే పొలంలో మిశ్రమ పంటలు పండించే పద్ధతి, పంట భ్రమణ పద్ధతి, బహుళ పంటలు పండించే పద్ధతి, అంతర పంటలు పండించే పద్ధతి. ఆప్షన్ ఏమవుతుంది ఆన్సర్? అంతర పంటలు పండించే పద్ధతి. అంతర పంటలు పండించే పద్ధతిని ఏమంటారు? ఒకే కాలంలో ఒకే పొలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతిని ఏమంటారంటే అంతర పంటలు పండించే పద్ధతి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. ఒక దేశంలో జనాభాలో ప్రతికూల వృద్ధి రేటు ఉన్నప్పుడు దీనిని మనము గమనించవచ్చు. దేనిని గమనించవచ్చు? ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి. జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువగా ఉన్నదని, జనన మరియు మరణ రేటు సమానంగా ఉన్నవని, మైగ్రేషన్ రేటు మరియు ఇమైగ్రేషన్ రేటు కంటే తక్కువగా ఉన్నదని, జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉన్నదని. ఆన్సర్ ఏమవుతుంది మరి? జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉన్నదని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. క్రింది వాటిలో అభివృద్ధి యొక్క 4 స్తంభాలలో ఒకటి కాదు. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన. మానవత్వం, సాంఘికత, స్థిరాభివృద్ధి, ఉత్పాదకత. ఆన్సర్ ఏమవుతుంది మరి? సాంఘికత. ఏంది? సాంఘికత. క్రింది వాటిలో మానవవృద్ధి యొక్క 4వ స్తంభాలలో ఒకటి కాదు. ఏంటిది? సాంఘికత. అంటే మానవ అభివృద్ధి చూడండి. మానవ అభివృద్ధి యొక్క 4 స్తంభాలలో ఒకటి కాదు. అంటే ఇది కాదు అంటే ఇవి అవునట్టే కదా. అంటే మానవ అభివృద్ధి యొక్క 4 స్తంభాలలో ఇవి ఏంటి మరి? మానవత్వం, స్థిరాభివృద్ధి, ఉత్పాదకత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి మనకు కాదు రాంగ్ని కలెక్ట్ చేయమన్నాడు కాబట్టి రాంగ్ని టిక్ చేయాలి. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటి నుండి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటను గుర్తించండి. ఏది మరి? తేయాకు, రబ్బరు, కాఫీ, చెరువు. ఆన్సర్ ఏమవుతుంది? 3 కూడా అయినా తేయాకు కాదు అయినా. సో మీరు ఆప్షన్ 2ని సెలెక్ట్ చేసినా కరెక్టే, 3ని సెలెక్ట్ చేసినా కరెక్టే, 4ని సెలెక్ట్ చేసినా కరెక్టే ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? క్రింది వాటి నుండి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటను గుర్తించండి. భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటలు ఏంటి మరి? ఏమవుతుంది? రబ్బరు, కాఫీ, తేయాకు. 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాసుకోండి, పనికొస్తాయి. సో ఈ క్వశ్చన్లు రిపీట్ కాకపోవచ్చు, కానీ ఈ క్వశ్చన్ని తిప్పి అడగడం జరుగుతుందండి. ఓకే, ఈ క్వశ్చన్ని తిప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి ఇదే కాదు, అన్ని చాలా క్వశ్చన్లు మనకు ఈ విధంగానే అడుగుతారు. ఓకే. నెక్స్ట్ మనము ఆల్మోస్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం చదువుకుంటే చాలా యూజ్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. సో చూడండి స్క్రీన్ పైన. క్రింది వానిలో ప్రస్తుతం డాగర్ ల్యాండ్ అని పిలువబడే డాగర్ బ్యాంక్ను ఏది సూచిస్తుంది? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. హాలండ్ ప్రజలు సముద్రం నుండి తిరిగి స్వాధీనం చేసుకున్న కొంత భూభాగం, సముద్రం నుండి తిరిగి స్వాధీనం చేసుకున్న భూమి, చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన
ఉత్తర సముద్రంలోని కొంత భాగం, నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన సముద్రంలోని కొంత భాగం. ఆన్సర్ ఏమవుతుంది? చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ఉత్తర సముద్రంలోని కొంత భాగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 101. ఈ కింది వాటిలో వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది. వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది అన్నాడు. అంటే రాంగ్ వన్ని సెలెక్ట్ చేయమన్నాడు. అంటే ఆప్షను మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఏంది? చిన్న మరియు చెల్లాచెదరుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు, ఉపాధి భద్రతను కలిగి ఉండటము, నిర్ణీత సంఖ్యలో పని గంటలు కలిగి ఉండటము, ఓవర్ టైం సౌకర్యం కలిగి ఉండటం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? చిన్న మరియు చెల్లాచెదరుగా ఉన్నటువంటి పరిశ్రమ యూనిట్లు. క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ? ఈ కింది వాటిలో వ్యవస్థీకృత రంగం లక్షణం కానిది ఇది కాదు. అయినా అంటే చిన్న మరియు చెల్లాచెదరుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు కాదు అంటే మిగతాయి కరెక్ట్ అన్నట్టే కదా. క్వశ్చన్ ఏమన్నారు? ప్రాపర్గా చదవాలి. క్రింది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది అంటే లక్షణమైన ఇది కాదు అంటే ఇది అవునట్టే కదా. అంటే వ్యవస్థీకృత రంగంలో ఉన్నది ఉపాధి భద్రతను కలిగి ఉండటం, నిర్ణీత సంఖ్యలో పని గంటలు కలిగి ఉండటం, ఓవర్ టైం సౌకర్యం కలిగి ఉండటం. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఏ విధమైనటువంటి క్వశ్చన్ తయారు చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మనకు క్రింది వాటిలో వ్యవస్థీకృత లక్షణం ఏది అన్నాడు అనుకో, చూడండి ఈ మూడిట్లకించి ఏదో ఒకటి ఆప్షన్ మనము రాయొచ్చు. కాబట్టి ఇందులోకించి కూడా క్వశ్చన్ తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అర్థం చేసుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 102. క్వశ్చన్ నెంబర్ 102 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. అగ్ని పర్వతాల శిలా శైథిల్యం వలన ఏర్పడిన నేలలు ఏంది మరి? ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? నల్లరేగడి నేలలు ఆన్సర్. అయినా ఏంది? అగ్ని పర్వతాల శిలా శైథిల్యం వలన ఏర్పడిన నేలలు ఏంటిది? నల్లరేగడి నేలలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 103. ఖండచలన సిద్ధాంతమును ప్రవేశపెట్టిన ఆల్ఫ్రెడ్ వెర్నర్ ఒక జర్మన్ డాష్ ఏంది మరి? ఆప్షన్స్: ఖగోళ శాస్త్రవేత్త మరియు భూభౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త మరియు భూభౌతిక శాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? వాతావరణ శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త అనేది ఏమవుతుంది? ఖండచలన సిద్ధాంతంను ప్రవేశపెట్టిన ఆల్ఫ్రెడ్ వెర్నర్ ఒక జర్మన్ వాతావరణ శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా మరియు మృదువుగా ఉండే ప్రాంతం ఏంటిది మరి? ఆప్షను: ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, మహాసముద్రాల మైదానం, మహాసముద్ర అగాధం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? మహాసముద్రాల మైదానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? మహాసముద్రాల మైదానం ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా మరియు మృదువుగా ఉండే ప్రాంతం మహాసముద్రాల మైదానం అవుతుంది. డీప్ సీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్రింది ఒప్పందాలలో 1991 సంవత్సరములో సంతకం చేయబడిన ఒప్పందం ఏంటిది మరి? వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం, సాల్ట్. నెక్స్ట్ వ్యూహాత్మక
ఆయుధ తగ్గింపు ఒప్పందం ఫన్. నెక్స్ట్ క్షిపణి సాంకేతిక నియంత్రణ ఒప్పందం, వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం 2. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? 1991 సంవత్సరంలో సంతకం చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 106. క్రింది వాటిలో మహాత్మా గాంధీ ప్రభావంతో అహ్మదాబాద్లో ఏర్పడిన ట్రేడ్ యూనియన్ ఏంటిది? స్క్రీన్ పైన కనిపిస్తుంది. మజ్దూర్ మహాజన్, గిర్నీ కామన్గర్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, భారతీయ మజ్దూర్ సంఘ్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ మజ్దూర్ మహాజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మజ్దూర్ మహాజన్ మహాత్మా గాంధీ యొక్క ప్రభావంతో అహ్మదాబాద్లో ఏర్పడిన ట్రేడ్ యూనియన్గా మారింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 107 స్క్రీన్ పైన చూడండి. సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లో లోబియా ఇటలీ నుండి స్వతంత్రం పొందినప్పుడు ఇటలీ అధికారాన్ని వీరికి బదిలీ చేసింది. ముహమ్మద్ గడాఫీ, ఇద్రిస్ రాజుల్ ఒక విప్లవాత్మక డిమాండ్ కౌన్సిల్, సోషలిస్ట్ లిబియన్ అరబ్ పబ్లిక్. ఆన్సర్ ఏమవుతుంది? ఇద్రిస్ రాజు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 108. 1906లో సుప్రసిద్ధ జానపద కళలను ఉపయోగించడం ద్వారా దళితులలో అవగాహన కల్పించడానికి భాగ్యరెడ్డి వర్మ దీనిని ప్రారంభించారు. మరి స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆప్షన్స్. ఆప్షన్ 1 వృత్తి పని కేంద్రం, జగన్మిత్ర మండలి మరియు తెలంగాణ ప్రజా సమితి మరియు ఆది హిందూ జాతీయోన్నత సభ. ఆన్సర్ ఏమవుతుంది మరి జగన్మిత్ర మండలి అనేది 1906లో ప్రసిద్ధ జానపద కళలను ఉపయోగించడం ద్వారా దళితులకు అవగాహన కల్పించడానికి భాగ్యరెడ్డి వర్మ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. బుర్రకథ యొక్క మూలం ఈ ఉద్యమముతో ముడిపడి ఉంది. ఏ ఉద్యమంతో ముడిపడి ఉంటుంది చూడండి. యంగ్ బెంగాల్ ఉద్యమం, బ్రహ్మ సమాజ్ ఉద్యమం, ప్రార్థనా సమాజ్ ఉద్యమం, వీరశైవ ఉద్యమం. ఆన్సర్ ఏమవుతుంది? వీరశైవ ఉద్యమం అనేది బుర్రకథ యొక్క మూల ఉద్యమంలో ముడిపడి ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వీరితో కూడా కూడి ఉంది. వేరితో కూడి ఉంది మరి స్క్రీన్ పైన కనిపిస్తుంది. చైర్మన్ మరియు 9 మంది సభ్యులు, చైర్మన్ మరియు 6 సభ్యులు, చైర్మన్ మరియు 8 మంది సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 7 సభ్యులు. ఆన్సర్ ఏమవుతుంది? చైర్మన్ మరియు 6 సభ్యులు అవుతుంది. ఏంది? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎవరితో కూడి ఉంది? చైర్మన్ మరియు 6 సభ్యులతో కూడి ఉంది. క్వశ్చన్ నెంబర్ 110, 111. ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలో ఈ జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? జగిత్యాల, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి. ఆన్సర్ జగిత్యాల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది జగిత్యాల జిల్లాలో తెలంగాణలో ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యం వ్యక్తులపై ఏ మతాన్ని బలవంతంగా రుద్దదు లేదా
వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. సామ్యవాద రాజ్యం, లౌకిక రాజ్యం అంటే సెక్యులర్, ప్రజాస్వామ్య రాజ్యం, దైవ పరిపాలన రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ లౌకిక రాజ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 113. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో రెండవ ముఖ్యమైన ఘట్టంగా ప్రాచుర్యం పొందింది ఎవరు మరి? ఏకే గోపాలన్ కేసు, గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, సాభానో బేగం కేసు. ఆన్సర్ ఏమవుతుంది? కేశవానంద భారతి కేసు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ నంబర్ 114. శాశ్వత శాంతి మరియు మానవ అభివృద్ధి నిర్ధారించడం అనే 2 లక్ష్యాలతో ప్రారంభించబడిన అంతర్జాతీయ సంస్థ ఏంది మరి? అలీనోద్యమ సంస్థ, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, సార్క్. ఆన్సర్ ఏమవుతుంది? ఐక్యరాజ్య సమితి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. 1990లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీ ఇక్కడ నుండి అయోధ్యకు వరకు రథయాత్రను చేపట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కన్యాకుమారి, వారణాసి, సోమనాథ్, న్యూఢిల్లీ. ఆన్సర్ ఏమవుతుంది? సోమనాథ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 116. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటుంది. ఏంది మరి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది. ఆర్థిక సర్వే కోసం కేంద్ర ఆర్థిక సంఘం, ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం, జనాభా గణన కోసం జనాభా గణన విభాగం, కుల గణన కోసం ఎస్టీ కమిషన్. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. క్వశ్చన్ నెంబర్ 117 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం ప్రధానమంత్రి సలహాతో భారత రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చు. ఇది 224వ అధికరణ, ఆర్టికల్ 224. నెక్స్ట్ ఆర్టికల్ 280, ఆర్టికల్ 256, ఆర్టికల్ 352. 352. ఆన్సర్ ఏమవుతుంది? ఆర్టికల్ 356 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ జనాకర్ష విధానంతో ఎన్నికల్లో పోటీ చేసింది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. గరీబీ హటావో, సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది మరియు భిన్నత్వంలో ఏకత్వం. ఆన్సర్ ఏమవుతుంది? గరీబీ హటావో. 1971లో భారతదేశంలోని జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో జనాకర్త నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది. గరీబీ హటావో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది మరియు సామాజిక మరియు ఆర్థిక జీవితంలో అసమానత ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు మరి? ఆప్షన్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్, జోన్ వి బొండురాంట్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ద్వారా పన్నున్న వసూలు చేసే అధికారం వీరికి ఉన్నది. పన్నును వసూలు చేసే అధికారం వీరికి ఉంది. ఎవరికి ఉంది మరియు చూడండి. ఆప్షన్ కౌలుదారులు, రైతులకు, గ్రామ పెద్దలకు, జమీందారులకు. ఆన్సర్ జమీందారులకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎవరు శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ద్వారా పన్నును వసూలు చేసే అధికారం ఉంది. ఎవరికి ఉంది మరి జమీందారులకు ఉంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 121. ఇటాలియన్ రిపబ్లిక్గా ఏకం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి గిసెప్పే గారిబాల్డి ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దీనిని ఇలా అంటారు. ఏమంటారు మరి? నల్ల చొక్కాలు, నీలి చొక్కాలు, ఎర్ర చొక్కాలు, తెల్ల చొక్కాలు. ఆన్సర్ ఏమవుతుంది? రెడ్ షర్ట్, ఎర్ర చొక్కాలు అంటారు. అంటే ఇక్కడ ఇటాలియన్ రిపబ్లిక్గా ఏకం చేయడానికి ఇటలీ ఏకీకరణ అన్నమాట కార్యక్రమాన్ని రూపొందించడానికి గిసెప్పే గారిబాల్డి రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి ఇలా అంటారు. ఏమంటారు? రెడ్ షర్ట్, ఎర్ర చొక్కాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 122. మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వోర్స్లీ కాలువను నిర్మించినది ఎవరు? జేమ్స్ బిండ్లీ, స్టీఫెన్సన్, జాన్ మెడ్ కాఫ్, హెన్రీ కాంట్. ఆన్సర్ ఏమవుతుంది? జేమ్స్ బిండ్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 123. 1991లో యుఎస్ఎస్ఆర్ రద్దును ప్రకటించిన వారు ఎవరు మరి? మిఖాయిల్ గోర్బచేవ్, నికితా క్రుష్చేవ్, లియోనిడ్ బ్రెంజెవ్, బోరిస్ యెల్ట్సిన్. ఆన్సర్ ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 124. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం మీద సముద్ర తీర సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు మరి? స్పెయిన్, ఇంగ్లాండ్, హాలండ్, పోర్చుగీస్. ఆన్సర్ ఏమవుతుంది? పోర్చుగీస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 125. వితంతువుల పునర్వివాహం ముఖంగా బాల వితంతువుల కొరకు పోరాడిన సంఘకర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మరియు కందుకూరి వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ. ఆన్సర్ ఏమవుతుంది? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. క్రిప్స్ మిషన్ విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన 3వ ప్రధానమైన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆప్షన్ ఏంటిది? అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల ఆందోళన, క్విట్ ఇండియా ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, కైరా నిరసన ఉద్యమం.
ఆన్సర్ ఏమవుతుంది మరి? క్విట్ ఇండియా ఉద్యమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మార్చ్ 1946లో బ్రిటిష్ మంత్రివర్గం 3 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని దీనిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి పంపింది. దీన్ని మరి ఆప్షన్స్: ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చేసిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 కింది అసఫ్ జాహీ పాలకులలో మొఘలులు వీరికి నిజాం అనే బిరుదును ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు మరి? నాజర్ జంగ్, సబత్ జంగ్ మరియు అఫ్జల్ ఉద్ దౌలా. నెక్స్ట్ అఫ్జల్ ఉద్ దౌలా మరియు సబత్ జంగ్, మీర్ మహమ్మద్ అలీ ఖాన్ మరియు ముజఫర్ జంగ్, నాజర్ జంగ్ మరియు ముజఫర్ జంగ్ మరియు సబత్ జంగ్. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 దేశంలోని 7 జిల్లాలలో హరిత విప్లవాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మరియు దీనిని ఈ విధంగా పిలిచారు. ఏ విధంగా పిలిచారు? ఆప్షన్ సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం, అధిక దిగుబడి పండగ వంగడాల రకాల కార్యక్రమం, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం, సమీకృత వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ ఏమవుతుంది? సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేశంలోని 7 జిల్లాల హరిత విప్లవాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మరియు దీనిని ఈ విధంగా అంటారు. ఏమంటారు? సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జాతీయాదాయానికి సంబంధించి క్రింది వానిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి అన్నారు. ఏంది సరైన స్టేట్మెంట్ మరి? ఒక దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయాదాయం అంటారు. నెక్స్ట్ బి, ఒక సంవత్సరంలోని వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. సరైన ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏబి 2 సరైనవే మరియు ఏబి 2 సరికానివి. ఆన్సర్ ఏమవుతుంది? ఏబి 2 సరైనవి. అయినా 2 సరైనవి ఏంటిది మరి? ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించి వాటి సరైన స్టేట్మెంట్ను గుర్తించమన్నారు కదా. అంటే ఒక దేశంలోని ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. ఓకే, ఇది రైటే. నెక్స్ట్ సెకండ్ వన్, ఒక సంవత్సరంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా అంటారు. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131, క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి చెందిన వాటిని గుర్తించండి. ఏ, బి, సి ఇచ్చారు. సరైన సమాధానం ఎంచుకోమన్నాడు. ఏంటిది? తోట పని, తేనెటీగల పెంపకం, బట్టల తయారీ. సరైన సమాధానం ఎంచుకోమన్నారు. ఏంది సరైన సమాధానం మరి? ఏ మరియు బి మాత్రమే సరైనవి, బీసీ మాత్రమే సరైనవి, సి మాత్రమే సరైనది, ఏబిసి అన్నీ సరైనవి. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఏ మరియు బి మాత్రమే సరైనది. ఏ మరియు బి ఏంటిది మరి? ఇక్కడ తోట పని మరియు తేనెటీగల పెంపకం అనేది ప్రాథమిక రంగాల్లో చెందినది అని గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132, ఈ రకమైన వ్యవసాయం అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో
చేపడతారు? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. సాంద్ర జీవనాధారణ వ్యవసాయం. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? ఈ రకమైన వ్యవసాయం అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో చేపడతారు. ఏంటిది ఆప్షన్ మరి? సాంద్ర జీవనాధారణ వ్యవసాయం, సరుకు నరకు కాల్చు పద్ధతి వ్యవసాయం, సాధారణ జీవనాధారణ వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? సాంద్ర జీవనాధారణ వ్యవసాయం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 133. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది ఏది మరి? ఆప్షన్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మార్కెట్ కమిటీ, వ్యవసాయ ధరల కమిషన్, భారత ఆహార సంస్థ. ఆన్సర్ ఏమవుతుంది? వ్యవసాయ ధరల కమిషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 134. భారతదేశంలో 1991 పారిశ్రామిక విధానంలో ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సహకార రంగం, ఉమ్మడి రంగం. ఆన్సర్ ఏమవుతుంది? ప్రైవేట్ రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. కాగితం ఉత్పత్తి యొక్క ఈ దశలో కాగితం పొడవు మరియు మందం నిర్ణయించబడతాయి. ఏది మరి? గుజ్జును విస్తరించడం, ముక్కలు చేయడం, కలప గుజ్జు తయారీ, కట్టింగ్. ఆన్సర్ ఏమవుతుంది మరి? గుజ్జును విస్తరించడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ 36 ఇక్కడ కనిపిస్తుంది. క్రింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సాధారణ విధి కానిది ఏది మరి? ప్రభుత్వానికి బ్యాంకర్గా, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ, పరపతి నియంత్రణ, బ్యాంకుల తనిఖీ. ఆన్సర్ ఏమవుతుంది? బ్యాంకుల తనిఖీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 137. క్రింది వారిలో నియత రుణం ఇచ్చేవారు ఎవరు మరి? ఆప్షన్ వ్యాపారులు, సహకార సంఘాలు, వడ్డీ వ్యాపారులు, స్నేహితులు మరియు బంధువులు. ఎవరు? సహకార సంఘాలు. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. భారతదేశంలో జాతీయ ఆదాయాలన్నీ లెక్కించువారు ఎవరు మరి ఇక్కడ? ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర గణాంక ఆధారిక, నెక్స్ట్ ప్రణాళిక సంఘం మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? కేంద్ర గణాంక అధికారి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 38 ఇక్కడ చూడండి. సో సాంఘిక శాస్త్రాలు, సామాన్య శాస్త్రాలకు సంబంధించి ఈ కింది వాక్యంలో సరైనది. ఇక్కడ నుంచి మొదలైంది మెథడాలజీ. మెథడ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంది మెథడ్స్? మొత్తం 60 క్వశ్చన్ 60 కదా. 60లో 48 అనేది మన కంటెంట్, నెక్స్ట్ 12 అనేది మెథడ్స్. మెథడ్స్ ఉంటుంది. మొత్తము 60 మార్క్స్. ఓకే చూడండి. ఇప్పుడు చూడండి ఏంది క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ క్వశ్చన్ అన్నారంటే సాంఘిక శాస్త్రాలు, సామాన్య శాస్త్రాలకు సంబంధించి ఈ కింది వాక్యములో సరైనవి ఏది? ఆప్షన్ ఏ, బి, సి 3 ఇచ్చారు. 3 ఆప్షన్లు ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏంది మరి? ఇక్కడ ఆప్షను సాంఘిక శాస్త్రాలు సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తే, సామాన్య శాస్త్రాలు భౌతిక ప్రపంచ అధ్యయనంపై దృష్టి సారిస్తాయి. సామాన్య శాస్త్రాలు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటే, సాంఘిక శాస్త్రాలు నమ్మకం మరియు వ్యవస్థను కలిగి ఉంటాయి. సామాన్య శాస్త్రాలు ప్రయోగాలు, పరిశీలనలు ద్వారా
పరిణామక్రమం సూచనలు ఇస్తే సాంఘిక శాస్త్రాలు పరిశీలన ప్రత్యక్ష సర్వేలు పరిపృచ్ఛ ద్వారా యథార్థాలను నిర్ధారణ చేస్తారు. ఆప్షన్స్ సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. అంటే చూడండి, సరైన సమాధానం ఎంచుకోమన్నాడు. ఏబి మాత్రమే, ఏసీ మాత్రమే, బీసీ మాత్రమే, ఏబిసి ఆల్. ఆన్సర్ ఏమవుతుంది? ఏసీ మాత్రమే అన్నాడు. అయినా ఏసీ మాత్రమే అన్నాడు. ఏసీ ఏంటిది ఇక్కడ? ఇది అయినా ది ఏ కరెక్ట్ మరియు సి కరెక్ట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 జతపరచడం. ఇక్కడ ఏమన్నారు అంటే, ప్రొఫెసర్ అమర్త్య సేన్కు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. పార్ట్ 1, పార్ట్ 2 ఏనా. ప్రైజెస్ అవార్డ్ సంవత్సరం, ఇయర్, ప్రైజెస్ అవార్డ్ అండ్ ఇయర్స్ అన్నాడు. అయితే చూడండి, నోబెల్ ప్రైజ్, భారతరత్న అవార్డు, లియోన్ స్టీఫ్ ఫ్రిజ్ మరియు 2000, 1998, 1999. సో సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. ఆప్షను ABCD ఈ విధంగా ఇచ్చారు. చూడాలి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ ఆప్షన్లో మనకు ఆన్సరు ఏంది? ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది మరి? A2 అట. ఓకే, B3, ఓకే, C1. చూద్దాము, మ్యాచింగ్ చేద్దాం ఒక్కొక్కదాన్ని. సో ఏమన్నారు? A2, B3, C1. చూడండి, ఏ నోబెల్ ప్రైజ్ ఏది? 1998. దాని తర్వాత ఇక్కడ భారతరత్న అవార్డు ఎప్పుడు జరిగింది? 1999లో. దాని తర్వాత లియోన్ స్టీఫ్ ప్రైజ్ ఎప్పుడు? 2000 సంవత్సరంలో. ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనం రాసుకుంటే చాలా బాగా ఉంటుంది, పనికొస్తుంది. ఈ క్వశ్చన్లకించి మరో వేరే క్వశ్చన్ కూడా తయారు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాసుకుంటే చాలా బాగుంటుందండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. నిర్మాణాత్మక వాదమునకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. పిల్లలు వ్యక్తిగతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారని పియాజే సూచించారు. జ్ఞాన నిర్మాణములో సాంఘిక ప్రతిచర్యలు ప్రధానమని వైగోట్స్కీ పేర్కొన్నారు. నెక్స్ట్, అభ్యసన సామగ్రి నిష్క్రియాత్మక కంఠస్థీకరణను ప్రోత్సహించాలని జాన్ డ్యూయి విశ్వసించారు. అయితే ఆప్షన్స్ సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి అన్నారు. అయినా ఇది చూడండి, సరైన సమాధానం ఏబిసి, ఏసీ మాత్రమే, బీసీ మాత్రమే, ఏబి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఏబి మాత్రమే అన్నాడు. అయినా సో ఏబి మాత్రమే. ఇక్కడ నిర్మాణాత్మక వాదనను సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. అయితే ఆప్షన్ ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ అన్నారు. ఓకే, పిల్లలు వ్యక్తిగతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారని పియాజే సూచించారు, కరెక్టే. మరియు జ్ఞాన నిర్మాణములో సాంఘిక చర్యలు ప్రధానమైనవని వైగోట్స్కీ గారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ తప్పైనది ఏంటిది మరి? ఇక్కడ ఇది అభ్యసన సామగ్రి నిష్క్రియాత్మక కంఠస్థీకరణను ప్రోత్సహించాలని జాన్ డ్యూయి విశ్వసించారు. సో కంఠస్థీకరణ అంటే రోట్ లెర్నింగ్, అయినా సో బట్టి పట్టడం కాదు, అయినా మెమరైజింగ్ అంటే దాన్ని బట్టి పడితే అది రానే కాదు. ఎప్పుడైనా రోట్ లెర్నింగ్ ఉంటే దాన్ని తొందర ముందు కట్ చేయాలి ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ ఇది సి అయితే కాదు, ఏబి మాత్రమే ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సమాన అవకాశం అనున్నది ఈక్వల్ ఆపర్చునిటీ ఈజ్ ఏంది? సాంఘిక విలువ మాత్రమే, రాజకీయ విలువ మాత్రమే, రాజకీయ మరియు సాంఘిక విలువ రెండు, రాజకీయ మరియు సాంఘిక విలువ రెండు కాదు. ఆన్సర్ ఏమవుతుంది?
రాజకీయ మరియు సాంఘిక విలువలు 2 అవుతుంది. ఏంది? సమాన అవకాశం అనున్నది రాజకీయ మరియు సాంఘిక విలువలు 2 అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉత్తమ పౌరసత్వమును పెంపొందించుట మరియు పట్టికలు, గ్రాఫ్ల తయారీ నైపుణ్యాలను పొందుట అను అంశాలు వరుసగా వీటికి సంబంధించినవి. వేటికి సంబంధించినవి మరి ఇక్కడ ఆప్షన్ ఈ విధంగా: ఉద్దేశాలు, లక్ష్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, ఉద్దేశాలు. చూడండి, ఆన్సర్ ఏమవుతుంది? ఉద్దేశాలు, లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఆర్టీఈ 2009లో ఈ కింది సెక్షన్ నియమితుడైన ఒక ఉపాధ్యాయుడు నిర్ధారణ సమయంలో మొత్తం సిలబస్ను పూర్తి చేయాలని చెబుతుంది. ఏమి? సెక్షన్ 23(1), సెక్షన్ 23(2), సెక్షన్ 24(1)(c), సెక్షన్ 24(1)(a). ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? సెక్షన్ 24(1)(c) ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 పీరియాడికల్స్ వీటి కిందికి వస్తాయి. దేనికి కిందికి వస్తాయి మరి? దృశ్య శ్రవణ ఉపకరణాలు, ముద్రిత ఉపకరణాలు మాత్రమే, దృశ్య ఉపకరణాలు మాత్రమే, ముద్రిత ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు 2. ఆన్సర్ ఏమవుతుంది? ముద్రిత ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 భూపటాలు ప్రపంచంలో విస్తరించి ఉన్న వివిధ మానవ జాతులను సూచిస్తాయి. దేన్ని సూచిస్తాయి? ఎథ్నోగ్రాఫికల్ పటాలు, వెజిటేషన్ పటాలు, శీతోష్ణ స్థితి పటాలు, రాజకీయ పటాలు. ఆన్సర్ ఏమవుతుంది? ఎథ్నోగ్రాఫికల్ పటాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 147 నదులు, లోయలు, పర్వతాలు అను పాఠ్య బోధనను తోడ్పడే అత్యంత అనువైన పద్ధతి ఏంది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సమస్య పరిష్కార పద్ధతి, వనరుల పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది? వనరుల పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, క్వశ్చన్ నెంబర్ 148 ఈ బోధన దశలో బోధనా లక్ష్యాలు నిర్ధారించబడతాయి మరియు తరగతిలో పిల్లలకు చెప్పబోయే విషయంపై నిర్ణయం తీసుకోబడుతుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తారు: పోస్ట్ యాక్టివ్ దశ, ఇంటర్ యాక్టివ్ దశ, ప్రీ యాక్టివ్ దశ, పోస్ట్ యాక్టివ్, ప్రీ ఇంటర్ యాక్టివ్ దశలు. ఆప్షన్ ఏమవుతుంది మరి కరెక్ట్ ఆన్సర్? ప్రీ యాక్టివ్ దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, క్వశ్చన్ నెంబర్ 149 1980లలో భావనాపటములను ఒక బోధనా వ్యూహంగా మొదటిసారిగా రూపొందించిన వ్యక్తి ఎవరు మరి? ఆప్షన్ జేడి నోవన్, వైగాట్స్కీ, పోస్నర్, పియాజే. ఆన్సర్ ఏమవుతుంది? జేడి నోవక్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్ నెంబర్ లాస్ట్ వన్, చూడండి. మీ ప్రాంతంలో భూగర్భ జలాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి గల మార్గాలను గూర్చి ఆలోచించండి అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడినది. ఏంటిది మరి ఇక్కడ? ఆప్షన్ సమాచార నైపుణ్యాలు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, పట నైపుణ్యాలు,
సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ అయితే 28 జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, సో థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు ఓపికగా విన్నందుకు. ఇవి చాలా మనకు ఈ క్వశ్చన్కి డిట్టు రాకపోవచ్చు, కానీ ఈ క్వశ్చన్ని తిప్పి అడగడం జరుగుతుందండి. కాబట్టి నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. ప్లేలిస్ట్లో వారీగా మీరు చూడవచ్చు, గమనించవచ్చు. అయితే నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.